రాజధాని అమరావతి రైతులకు పూర్తి స్థాయిలో కౌలు జమైంది. రైతుల ఖాతాల్లో 255 కోట్ల రూపాయలను సిఆర్డీఏ జమ చేసింది. గత వైసీపీ ప్రభుత్వ హయాంలో పెండింగ్ పెట్టిన 2 ఏళ్ల కౌలు మొత్తాన్ని కూటమి ప్రభుత్వం చెల్లించింది. సంక్రాంతి రోజు కౌలు జమ కావడంతో రైతులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. అలాగే రాజధాని అమరావతిలో భూమి లేని నిరుపేదలకు పెన్షన్లు కూడా జమ చేశారు. ఇదే అంశంపై మరింత సమాచారం మా ఏపీ బ్యూరో చీఫ్ రామారావు అందిస్తారు. రామారావు. సుమిత్ర, రాజధాని అమరావతి రైతులకు సంక్రాంతి పర్వదినం సందర్భంగా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు కౌలు జమ చేయటం ద్వారా శుభాకాంక్షలు తెలిపారు. R5 జోన్ ను వ్యతిరేకించారు అని చెప్పి రాజధాని రైతులకి 9-10 సంవత్సరాలకు సంబంధించిన కౌలును జమ చేయకుండా వైసీపీ ప్రభుత్వం తీవ్ర ఇబ్బందులకు గురి చేయడంతో అన్నదాతలంతా కూడా రాజధాని నిర్మాణానికి భూములు ఇచ్చిన రాజధాని అమరావతి రైతులంతా కూడా ఆర్థిక ఇబ్బందులతో అల్లాడిపోయారు. ఈ నేపథ్యంలోనే కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత 2 నెలల క్రితం రాజధాని రైతులకి 9వ సంవత్సరం కౌలుని జమ చేశారు. ఆ తరువాత 10వ సంవత్సరం కౌలును సంక్రాంతి పర్వదినం సందర్భంగా విడుదల చేయాలి అని చెప్పి నిర్ణయించారు. ఈ మేరకు సిఆర్డీఏకి రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు 255 కోట్ల రూపాయలు విడుదల చేయాలి అని చెప్పి ఆర్థిక శాఖ అధికారులను ఆదేశించారు. ముఖ్యమంత్రి వద్ద జరిగిన సమీక్షా సమావేశంలో ఆర్థిక మంత్రి పయ్యావుల కేశవతో పాటు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి, ఆర్థిక శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ వీళ్ళందరూ కూడా పాల్గొన్నారు. ఈ సమావేశంలోనే రాజధాని రైతులకి, ఉద్యోగులకి, అదేవిధంగా పోలీసులకి వీళ్ళందరికీ ఇవ్వాల్సిన బకాయిలన్నింటినీ కూడా వెంటనే విడుదల చేయాలని ఆదేశించడంతో రాజధాని రైతులకు కూడా సిఆర్డీఏకి కౌలు చెల్లించేందుకు 255 కోట్ల రూపాయలు విడుదల చేశారు. దీంతో గత రాత్రి నుంచి కూడా ఈ రోజు ఉదయం 10 గంటల వరకు కూడా రాజధాని రైతులకి దాదాపుగా 9వ సంవత్సరం కూడా కొంతమంది కౌలుకి సాంకేతిక కారణాల రీత్యా జమ కాలేదు. దాంతో కలిపి 10వ సంవత్సరం కౌలు మొత్తం 9-10 సంవత్సరాల కౌలు మొత్తం కూడా ఈ రోజు ఉదయం 10 గంటలకు జమ చేయటం పూర్తయింది. గత రాత్రి నుంచి కూడా ఈ వివిధ బ్యాంకుల్లో ఉండే రైతుల అకౌంట్లకు సంబంధించి ఈ మొత్తం డబ్బులు జమ చేశారు. అదేవిధంగా రాజధానిలో భూమి లేని నిరుపేదలకు ఇచ్చే పెన్షన్ బకాయిలను కూడా పూర్తి స్థాయిలో జమ చేయాలి అని నిర్ణయించారు. ఇది కూడా జమ చేయటం ప్రారంభమైంది. ఈ రోజు సాయంత్రానికి ఇది కూడా పూర్తవుతుంది అని చెప్పి సిఆర్డీఏ అధికారులు చెప్తున్నారు. రాజధాని రైతులకు నిజంగా సంక్రాంతి పర్వదినం సందర్భంగా రాష్ట్ర ప్రభుత్వం 2 సంవత్సరాల కౌలు కొంతమందికి 9వ సంవత్సరం, మిగతా వారందరికీ కూడా 10వ సంవత్సరం. ఆ 9వ సంవత్సరం జమ కాని వారికి 9-10 సంవత్సరాలకు కలిపి మిగతా వారికి 10వ సంవత్సరం కౌలు మొత్తం జమ కావడంతో రాజధాని రైతుల్లో ఆనందం వ్యక్తం అవుతుంది. సంక్రాంతి పర్వదినం సందర్భంగా ఈ కౌలు జమ కావడంతో రాజధాని రైతుల లోగిళ్లు కలకళ్లాడుతున్నాయి. సుమిత్ర. రైట్, థ్యాంక్ యూ రామారావు.